నమస్కారం. నమస్కారం. జాతీయ సాహిత్య పరిషత్ సవినయంగా సమర్పిస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి తెలుగు స్వతంత్ర వీరుల గురించిన కథనాలు. ఈ రోజు మన ముందున్నటువంటి వక్త శ్రీ చామర్తి ప్రభాకర్ గారు. వీరు వృత్తిరీత్యా లాయర్. వీరు ఈ రోజు తన మనసుకి నచ్చినటువంటి ఒక స్వతంత్ర వీరుని గురించినటువంటి విశేషాలు మనతో పంచుకుంటారు. ప్రభాకర్ గారు నమస్కారం. వేదిక మీది మాట్లాడండి. నమస్కారం. జాతీయ సాహిత్య పరిషత్ నుంచి ఈ రోజున ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా 75 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను, వాళ్ళకు సంబంధించిన కథనాలను ఈ విధంగా ప్రసారం చేయడం చాలా ముదావహం. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నాకు మేనమామైనటువంటి, అదేవిధంగా మామగారైనటువంటి శ్రీ భండారు వీరమల్ల ప్రసాదరావు గారి గురించినటువంటి కథనాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సమాజం లోపల దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం అనేక మంది తమ యొక్క తనుమనధన పూర్వకంగా సర్వస్వాన్ని సమర్పించినటువంటి అనేక మంది త్యాగధనులు మనకు చరిత్రలో తెరమరుగైపోయినారు. కానీ వారి గురించి చరిత్రలో ఎక్కడ కూడా మచ్చుకైనా వారి పేర్లు కానీ, వారి ఊరు కానీ, వారి యొక్క చరిత్ర కానీ మనకి ఎక్కడా కనబడటం లేదు ఈ రోజున. దాని కారణంగా చరిత్రలో వాళ్ళ పేరు లేకపోవడం వల్ల, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మనం మర్చిపోవడం వల్ల యువతరానికి ప్రేరణ, మార్గదర్శనం లేకుండా పోతుంది. ఆ విధమైనటువంటి కథనాన్ని వీరు ఈ విధంగా ప్రసారం చేయటం చాలా సంతోషదాయకం. భవిష్యత్ తరాలకి, యువతరానికి ఇది ఎంతో మార్గదర్శకంగా, ప్రేరణగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా శ్రీ భండారు వీరమల్ల ప్రసాదరావు గారి యొక్క తల్లిదండ్రులు వెంకురామమ్మ మరియు వీరరాజేశ్వరరావు గారు. వారి యొక్క పుణ్య దంపతులు వాళ్ళు. ఆ పుణ్య దంపతుల యొక్క గర్భాన వీరు జన్మించడం జరిగింది. వీరి యొక్క మాతామహుల యొక్క గ్రామమైనటువంటి చామర్తి అనే గ్రామం, అది గుంటూరు జిల్లా సత్యపల్లి తాలూకా. వీరు వారి యొక్క కుటుంబం లోపల అందరికంటే పెద్దవారు వీరు. 5 మగపిల్లలు, 6 ఆడ సంతానం. వీరందరిట్లో వీరమల్ల ప్రసాదరావు గారు పెద్దవారు. ఆ విధంగా వీరు 1908 సెప్టెంబర్ 12వ తారీఖున వీరు జన్మించడం జరిగింది. వారి యొక్క శతాబ్ది ఉత్సవాలు కూడా అయిపోయడం జరిగింది ఇప్పటికీ ఈ పాటికి. సో ఆ విధంగా వారి యొక్క చరిత్రను ఈ రోజున మనము మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మొదటి నుంచి కూడా స్వతంత్ర భావాలు కలిగినటువంటి వారు. వారి యొక్క తల్లిదండ్రులు, తాతదండ్రులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలలో, వివిధ పట్టణాలలో వారు ఉద్యోగాలు చేసి ఆ విధంగా ఉన్నటువంటి కారణంగా వీరి యొక్క విద్యాభ్యాసం అంతా కూడా తెలంగాణ ప్రాంతంలోనే సాగింది. సో వీరు మొదటి నుంచి కూడా విద్యార్థి నాయకులుగా జాతీయ ఉద్యమాలలో పాల్గొంటూ విద్యార్థుల్ని అనేక మందిని జాతీయోద్యమాల్లో పాల్గొనేట్టుగా చేసి వాళ్లలో కూడా స్వతంత్ర భావాలు, స్వాతంత్రోద్యమ ఫలాల్ని ప్రజలకు అందించడానికి వారి ద్వారా ప్రయత్నం చేసినటువంటి నాయకులు వీరమల్ల ప్రసాదరావు గారు. సో ఆ విధమైనటువంటి చరిత్ర వారికి మొదటి నుంచే ఉంది. ప్రేరణ కూడా వారికి ఏ విధంగా వచ్చింది, ఈ విధమైన ఉద్యమాల్లో పాల్గొనాలి, ఈ విధంగా స్వతంత్రోద్యమంలో పాల్గొనాలి అనే ప్రేరణ ఏ విధంగా వచ్చింది మనకు అని చెప్పి కనుక మనం చూసినట్లయితే, అది నిజాం ప్రభుత్వం. ఆ రోజున నిజాం యొక్క దౌర్జన్యాలు, దురంతాలు ఆ రోజు మనం చెప్పనలవి కాదు. వాళ్ళ ప్రజల మీద చేస్తున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు హద్దుమీరిపోయినటువంటి రోజులవి. వాటిని అన్నింటినీ కూడా వారు కళ్ళారా చూశారు. మరోపక్క స్వాతంత్రోద్యమం, గాంధీజీ యొక్క ఇచ్చినారు. అనేక మంది ఆ యొక్క ఉద్యమంలో ఉరికారు. తమ యొక్క జీవితాల్ని ఆహుతి చేసుకునే సందర్భాలు మనకు అనేక మంది మన కళ్ళ ముందర కనబడుతూ ఉంటాయి. అట్లాంటి సందర్భాలన్నింటినీ కూడా వారు పురస్కరించుకొని, వారందరినీ కూడా చూసి, వారి నుంచి ప్రేరణ తీసుకొని వారు స్వయంగా వారు కూడా నేను ఒక స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలి, స్వాతంత్రోద్యమ దీప్తికి నేను కూడా ఒక కాగడాగానే మారాలి నేను. అదేవిధంగా ఈ యొక్క భారతమాత యొక్క సంఖ్యలను పెంచడంలో నా యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి అని వారు భావించారు. ఆ విధమైన ప్రేరణతోని, స్ఫూర్తితోని, సమాజం నుంచి స్ఫూర్తిని తీసుకొని వారు ఆ విధంగా ఆ రోజున స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం వారిది. సో ఆ విధమైనటువంటి నేపథ్యంలో వారి యొక్క జీవితం ప్రారంభమైంది. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ తోని ఆ విధంగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభించారు. వారు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేశారని చెప్పి ఇంతకుముందు చెప్పాను. వీరి తండ్రి గారైనటువంటి వీరరాజేశ్వరరావు గారు మధిర లోపట, సూర్యాపేట లోపట, వరంగల్ లోపట ఉద్యోగాలు చేశారు. వారు ఆ విధంగా ఉద్యోగాలు చేసి ఉన్న కారణంగా ఇంతకుముందు చెప్పినట్టుగా వీరి యొక్క విద్యాభ్యాసం అంతా కూడా వరంగల్ ప్రాంతంలోనే సాగింది. వీరు ఉద్యమాల్లో పాల్గొంటున్న సందర్భం లోపట కీర్తిశేషులు అయ్యదేవర కాళేశ్వరరావు గారి యొక్క నాయకత్వం లోపట ఆ రోజున గాంధీజీ ఇచ్చినటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని తీసుకొని వారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ విధంగా 2 సంవత్సరాల కఠిన కారాగారవాస శిక్షణ కూడా ఆ రోజున అనుభవించడం జరిగింది. ఆ కారాగారవాసాన్ని రాజమహేంద్రవరం, తిరుచునాపల్లి, బళ్ళారి అనేటువంటి 3 రకాల జైళ్లలో వారిని మార్చారు, వివిధ జైళ్ళకి. ఆ విధంగా వారి యొక్క ఈ కఠిన కారాగార వాసాన్ని అనుభవించడం జరిగింది.
కారాగారవాసంలో ఉన్న సందర్భంలో ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు వారికి అనేక మందితోని ప్రముఖులతోని సహవాసం ఏర్పడింది, వారితో పరిచయం ఏర్పడింది. అట్లాంటి వాళ్ళలో కోదాటి నారాయణరావు గారు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అదేవిధంగా వావిలాల గోపాలకృష్ణయ్య గారు, వీరందరితోని సహచర్యంతో వారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలన్నింటిలో కూడా వారు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ని ప్రాంతాల్లో తిరిగినప్పటికీ వారి యొక్క ప్రధాన కార్యక్షేత్రం మాత్రం నల్గొండగా ఉంటూ వచ్చింది. ఎక్కడ తిరిగినా చివరికి మళ్ళీ నల్గొండకు వెళ్ళారు. నల్గొండలోనే వారి యొక్క కార్యక్షేత్రంగా భావించి అక్కడి నుంచి వారి యొక్క ఉద్యమాన్ని విస్తరింపజేసుకుంటూ వచ్చారు. నల్గొండ ప్రాంతంలో నుండి వివిధ కుగ్రామాలకు కూడా వెళ్ళి వారు ఆ కుగ్రామాల్లో కూడా అనేక మంది యువతను ఆకర్షించి వాళ్ళలో స్వాతంత్ర భావాలను ఏర్పాటు చేసి వారిలో స్వతంత్ర భావాలను కల్పించి వారు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనేట్టుగా చేసినటువంటి నేపథ్యం వీరమల్లి ప్రసాదరావు గారిది. సో ఆ విధంగా ఆ ప్రాంతాల అన్నిట్లలో కూడా మనం ఈ రోజున స్వాతంత్రోద్యమంలో మనం చూసినట్లయితే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నటువంటి అనేక మంది మనకు నల్గొండ జిల్లాలో కూడా మనకు కనబడుతూ ఉంటారు. మనకి 1932, 33 ఆ ప్రాంతాల్లో కూడా నల్గొండ జిల్లాలోని నల్గొండ ప్రాంతంలో తాలూకాకు సంబంధించినటువంటి కుగ్రామాల్లో కూడా వెళ్ళారు. వారు ఆ విధంగా కుగ్రామాల్లో కూడా వెళ్ళి అక్కడ స్వాతంత్రోద్యమం యొక్క ప్రచారాన్ని వారు అక్కడ చేయడం జరిగింది. అనేక మంది యువకుల్ని ఆకర్షించారు. వారందరినీ కూడా ఒక జట్టుగా తయారు చేసి ఉద్యమంలాగా ఒక టీం లాగా తయారు చేసి వాళ్ళందరినీ ఉద్యమంలో పాల్గొనేటట్టుగా ఆయా గ్రామాల్లో వాళ్ళందరినీ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనేట్టుగా చేసిన ఘనత వీరమల్లి ప్రసాదరావు గారికి దక్కుతుంది. వీరు ప్రధానంగా వీరి యొక్క కార్యక్షేత్రం నల్గొండ అని చెప్పాను ఇంతకుముందు. వారు ప్రధానంగా హరిజన సేవ, మహిళాభ్యుదయం, గ్రంథాలయోద్యమం, ఈ విధంగా అనేక రంగాలలో వారు పనిచేయడం జరిగింది, మనకి కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా పనిచేసినట్టుగా అయితే హరిజనులకు సేవ చేసినప్పుడు మొట్టమొదట నల్గొండ జిల్లా లోపల మొట్టమొదటి హరిజన హాస్టల్ను ప్రారంభించినటువంటి ఘనత వీరమల్లి ప్రసాదరావు గారిదే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక్కడ. అదేవిధంగా కొంతమందిని తమ ఇంట్లోనే ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఉన్నత చదువులు కూడా చదివేటట్టుగా చేసి వాళ్ళని సమాజంలో ఒక గౌరవనీయ స్థానానికి చేరుకునేటానికి చేసిన ఘనత వీరిది. అదేవిధంగా మరికొందరికి ఆ గ్రామంలో నల్గొండ ప్రాంతంలో వారాలు ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకునేటట్టుగా చేసి సమాజంలో వాళ్ళకు మంచి గౌరవ ప్రతిష్టలు కలిగేట్టుగా చేసినటువంటి నేపథ్యం వారిది. అదేవిధంగా ఆ సమయంలో వారి తండ్రి వీరరాజేశ్వరరావు గారు వరంగల్ ప్రాంతంలో ఉద్యోగంలో నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వారికి అన్నారు, తండ్రితో అన్నారు, మేము స్వాతంత్రోద్యమంలో పాల్గొంటాం, నిజాంకు వ్యతిరేకంగా మేము పోరాడుతుంటాం, నువ్వు ఆయన కింద ఎట్లా పనిచేస్తావు, ఉద్యోగం మానేసేసాయి అని చెప్పి ఆ విధంగా వారి ఉద్యోగాన్ని మాన్పించి ఆ విధంగా ఉంచినటువంటి ఘనత వారిది. అటువంటి స్వతంత్ర భావాలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటువంటి ఘనత వీరమల్లి ప్రసాదరావు గారిది. అదేవిధంగా వారు ఈ ఖాదీ అమ్మకానికి సంబంధించి కూడా ఇంట్లో వారు స్వయంగా నూలు వడికి, అదేవిధంగా సామూహికమైనటువంటి ఈ యొక్క నూలు వడక కేంద్రాలను ఏర్పాటు చేసి అనేక మందితో నూలు వడికింపజేసి ఆ యొక్క వచ్చినటువంటి నూలును తయారీదారులకు ఇచ్చి బట్ట తయారు చేసి ఆ బట్టలు తన భుజాన వేసుకొని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కుగ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ యొక్క ఖాదీ వస్త్రాలు నమ్మి వాళ్ళను ఈ స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి అనే ప్రేరణను కలిగించినటువంటి వ్యక్తి వీరమల్లి ప్రసాదరావు గారు. అదేవిధంగా గ్రంథాలయోద్యమానికి సంబంధించి కూడా వారు వరంగల్ లోపల గ్రంథాలయోద్యమాన్ని కూడా చాలా నిబద్ధతతో నిర్వహించారు. వారు 1936 నుంచి 40 వరకు ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా వరంగల్ ప్రాంతాల్లో వారు చేశారు. అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పాను, వారు హిందీ మీద కూడా వారు చాలా ఎక్కువ శ్రద్ధ చూపించినటువంటి విషయం నాకు కనబడుతుంది. దక్షిణ భారత హిందీ ప్రచార సభను వరంగల్లో మొట్టమొదటి ప్రారంభించింది వీరమల్లి ప్రసాదరావు గారు. ఆ విధంగా పరీక్షలను నిర్వహింపజేసి అనేక మందిని ఉత్తీర్ణులు చేసి వాళ్ళకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు తదనంతర కాలంలో ఉద్యోగాలు వచ్చేటట్టుగా వారు చేశారు. ఆ విధంగా తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను, ఇన్ని విషయాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి అమరులైనటువంటి అనేక మంది కూడా తమకు గుర్తింపు రాలేదని, కానీ తాము చేసిన కార్యక్రమాలకి సమాజం గుర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు చేయలేదు. వారు చేయదలుచుకున్న కార్యక్రమాన్ని వాళ్ళు దేశమాత కోసం, భరతమాత యొక్క సంఖ్యలను విచ్ఛిన్నం చేయడం కోసం, ఆమెను దాస్యవిముక్తి చేయడం కోసం మాత్రమే చేశారే కానీ ఏదో గుర్తింపు కోసమో తదనంతర కాలంలో తమకు ఏదో పదవులు వస్తాయని చెప్పనో ఆ రోజున వాళ్ళు చేయలేదు. అదేవిధంగా వీరు కూడా అటువంటిదే. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కనుక మనం చూసినట్లయితే వారు ఏ పదవుల్ని ఆశించలేదు. వారు ఏ పదవుల్ని ఆశించకుండా జీవితాంతం కూడా అదే విధంగా ఉన్నారు. మరొక విషయం మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే గాంధీజీ ఆ రోజున తనకు సమాజంలో అనేక మంది ఆకలికి, అదేవిధంగా అనవసరాలు లేక బాధపడుతున్న సందర్భం ఆ రోజులలో
గాంధీజీ పూర్తి వస్త్రాలను ధరించలేదు. దాన్ని ప్రేరణగా తీసుకున్నటువంటి వీరమల్ల ప్రసాదరావు గారు వారు తాను కూడా మోకాళ్ళ వరకే నేను వస్త్రాన్ని కడతాను, సమాజంలో అనేక మందికి వస్త్రాలు లేవు, బట్టలు లేవు, అటువంటిప్పుడు నాకు నిండు వస్త్రాలు ఎందుకు, అవసరం లేదు నాకు అని చెప్పి తన జీవితాంతం కూడా మోకాళ్ళ వరకే ఆ విధంగా బట్టలను కట్టుకున్నటువంటి త్యాగధనులు వీరు. అదేవిధంగా మనకు విద్యను అభ్యసించినటువంటి అనేక మంది, వారి దగ్గర విద్యను అభ్యసించినటువంటి అనేక మంది ఈ రోజున ఉన్నత పదవుల్లో ఉన్నారు. అట్లాంటి వారిలో అక్కడ నరసింహ యాదవ్ అని చెప్పి నల్గొండ ప్రాంతంలో పనిచేసినారు. ఆయన ఎంఆర్ఓగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినారు. ఆ విధంగా అనేక మంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా అనేక మంది ఉన్నత పదవుల్ని అలంకరించినటువంటి వారు అనేక మంది ఉన్నారు వీరి దగ్గర విద్యను అభ్యసించినటువంటి వారిలో. ఇంతకుముందు చెప్పాను, సామూహికంగా రాట్నాలు వడకడం, నూలు వడకడం చేయడమే కాకుండా సామూహిక ప్రార్థనలు కూడా వారు చేయించారు. అంటే ఆ విధంగా సమాజంలో ఒక ప్రేరణను కలిగించడం కోసం, సమాజంలో ఐక్యతను తీసుకొని రావడం కోసం, ఈ దేశానికి అనుకూలమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ విధమైన పనులన్నీ వారు చేయడం జరిగింది ఆ రోజున. వీరిని ప్రేరణగా తీసుకున్నటువంటి వీరి తమ్ముళ్ళు నలుగురు కూడా, బండారు మల్లికార్జునరావు గారు, బండారు చంద్రమౌళేశ్వరరావు గారు, బండారు నాగభూషణరావు గారు, అదేవిధంగా బండారు సదాశివరావు గారు, వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా జైళ్ల పాలైనారు, కఠిన కారాగారవాస శిక్షణ అనుభవించారు. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నతమైన స్థితికి స్వతంత్ర కాలంలో చేరుకున్నటువంటి నేపథ్యం వారిది. వరంగల్ నగరం లోపల వారందరినీ కూడా బండారు సోదరులు అని పిలవడం మనకు చాలా వినబడుతుంది. ఆ విధంగా 1940లో రెండవ ప్రపంచ యుద్ధం సమయం లోపల, అదేవిధంగా క్విట్ ఇండియా 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా సమయంలో కూడా అజ్ఞాతంగా వీరు వెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళి శిబిరాలను నిర్వహించి కార్యకర్తలకు ట్రైనింగ్ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చినటువంటి దాంట్లో వీరు కీలక పాత్రను వహించారు. ఎందుకంటే ఏ విధంగా ఉద్యమంలో పనిచేయాలి, అండర్ గ్రౌండ్ లో ఉండి ఏ విధంగా చేయాలి, బయట ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విషయాలు ఎవరెవరికి చెప్పాలి. ఎందుకంటే చెప్పకూడని విషయాలు కానీ చెప్పినట్లయితే ప్రభుత్వానికి తెలిసిపోతుంది, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, జైళ్ల పాలవుతారు. జైలు పాలు కావద్దు. తాము చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలు సమాజంలో అమలు జరగాలి, ప్రతి వ్యక్తికి ఈ యొక్క సమాచారం అందజేయాలి. ఆ లక్ష్యంతో ఆ విధంగా వాళ్ళకు శిక్షణా శిబిరాలు నిర్వహించి వాళ్ళకు శిక్షణ ఇవ్వడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను వీరు వహించడం జరిగింది. ఆ రోజున 1945 నుంచి 1947 వరకు కూడా సర్వోదయ ఉద్యమాన్ని వరంగల్ ప్రాంతంలో కూడా వారు నిర్వహించారు. సమంపల్లి ప్రాంతంలో కూడా అనేక చేతి వృత్తులు, ఇతరత్ర వృత్తుల్ని అందుట్లో చేయడం జరిగింది. దాంట్లో అనేక మంది ఉపాధి కల్పించారు. ఆ విధంగా కూడా వారు దాన్ని నిర్వహించినటువంటి ఘనత వారిది. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం, వారు స్వాతంత్రోద్యమం సమయంలో పాల్గొన్నారు. స్వాతంత్ర వీరుడుగా వివాహం చేసుకోలేదు. వాళ్ళ అమ్మగారు వెంటబడుతున్నారు, వివాహం చేసుకో అని చెప్పని. వారు ఒకటే మాట చెప్పారు, నేను స్వాతంత్రం వచ్చే వరకు వివాహం చేసుకోను అని చెప్పన్నారు. అంటే దానికి తల్లిగారు కోపగించారామెను, ఎందుకు చేసుకోవని చెప్పని. అయినప్పటికీ సరే నేను వివాహం చేసుకోను, స్వాతంత్రం వచ్చే వరకు చేసుకొని చెప్పడం జరిగింది. ఒకవేళ చేసుకున్నా కూడా నేను వితంతువునే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. తల్లి గారికి ఇచ్చినట్టు ఆ విధంగా మాట ప్రకారంగా వారు స్వాతంత్రం వచ్చిన తర్వాతనే వివాహం చేసుకున్నారు, వితంతువునే చేసుకోవడం జరిగింది. వారు ఆ విధంగా వారు తల్లి గారికి ఇచ్చిన మాటను ఆ విధంగా నిలబెట్టుకున్నటువంటి ఒక వరకు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆ విధంగా స్వాతంత్ర వీరులు అనేక మంది తాము మాట్లాడటమే కాకుండా, మాటలు చెప్పడమే కాకుండా, ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా జీవితంలో వాళ్ళు ఆచరించి చూపించారు. మానవీయ విలువల్ని, నైతిక విలువల్ని, అదేవిధంగా జీవన మూల్యాల్ని వాళ్ళు ఆచరించి చూపించినటువంటి ఘనులు, గొప్ప త్యాగధనులు వాళ్ళందరూ కూడా. అట్లాంటి వాళ్ళ యొక్క చరిత్రను మనం ఈ రోజున స్మరించుకోవడం ఎంతో చాలా సంతోషంగా మాకు భావిస్తున్నాను నేను. అదేవిధంగా వీరికి ప్రసాదరావు గారికి 6 సంతానం, 3 మగపిల్లలు, అదేవిధంగా 3 ఆడపిల్లలు ఉన్నారు. వారు 6 కూడా జీవితంలో ఒక మంచి దశకు చేరుకున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ స్థితి లోపల వారి జీవితాంతం కూడా వారు చివరి క్షణం వరకు కూడా 15 ఆగస్టు మరియు 26 జనవరి 2 సందర్భాల్లో కూడా వారికి పక్షవాతం వచ్చినటువంటి సందర్భంలో కూడా తాను స్వయంగా జెండాను ఎగరవేసి ఆ విధంగా ఆ యొక్క స్వాతంత్ర స్ఫూర్తిని చూపించినటువంటి వ్యక్తి బండారు ప్రసాదరావు గారు మనకి. అదేవిధంగా వీరందరినీ ఈ విధమైన చేసిన సేవలకి గుర్తింపుగా నల్గొండ ప్రజలు వీరిని నల్గొండ గాంధీగా చాలా గౌరవంగా, చాలా ముద్దుగా ఆ విధంగా పిలుచుకున్నటువంటి ఘనత వారికి. అది నల్గొండ గాంధీ అని చెప్పి ఆ రోజున పేపర్లలో కూడా వచ్చింది మనకి. ఆ విధంగా ఒక భరతమాత ముద్దు బిడ్డడుగా నల్గొండ గాంధీగా సమాజానికి, హరిజనులకి, మహిళలకి, పేదవాళ్ళకి, విధంగా అనేక రంగాల్లో, అదేవిధంగా గ్రంథాలయానికి,
గ్రంథాలయ ఉద్యమానికి వీటన్నిటిగా అనేక రకాలుగా బాటలు పరిచి హిందీ ప్రచార సభను ఏర్పాటు చేయడంలో వీటన్నిటిలో వారు అగ్రేసరులుగా ఉండి ఒక మార్గదర్శకులుగా ఉండి వీటన్నిటిలో సేవలు చేసినటువంటి వ్యక్తి బండారు వీరమల్లు ప్రసాదరావు గారు. అదేవిధంగా 1948 ప్రాంతంలో కూడా పోలీసులు నిజాం ప్రభుత్వం అది వాళ్ళు ఆ రోజున 21 రోజుల నిరాహార దీక్షను సలిపారు వారు. ఆ రోజున ఎందుకు కారణం ఏంటంటే పోలీసులు ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దౌష్ట్యానికి అదేవిధంగా దౌర్జన్యాలకి నిరసనగా వారు 21 రోజుల నిరాహార దీక్షను వారు పాటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ముల్కీ 1954 సంవత్సరంలో కూడా ముల్కీ సందర్భంలో కూడా వారు మరొకసారి 21 రోజుల నిరాహార దీక్షను చేశారు. అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు రామతీర్థ గారు వారిని వచ్చి సంప్రదించి దానికి ఆ విధంగా బాధితులకి ఆ విధంగా వారికి సహాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చి వారి నిరాహార దీక్ష మాన్పించడం జరిగింది. ఇది వారి యొక్క జీవితం లోపల ఏదైనా సమస్య వస్తే సమాజానికి వస్తే అది నా సమస్య, ఇది నాకే సంబంధం లేదులే, నాకు అవసరం లేదులే అని చెప్పి అనుకోవడం కాకుండా ఆ సమస్య నాదే, అటక్ నుంచి కటక్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది నా భారత భూమి, ఇది నా భారత మాత అనే భావన వారిలో అణువణువున వారి కనబడుతూ వచ్చింది. కాబట్టే ప్రజల యొక్క బాధ తన బాధగా భావించారు, ప్రజల యొక్క కష్టాన్ని తన కష్టంగా భావించారు. కాబట్టి ఆ రోజున హరిజనులకు సేవ చేసిన, మహిళలకు అభ్యుదయానికి పాటుపడినా ఇది తనదిగా అనుకున్నారు, తన బాధ్యతగా అనుకున్నారు. కేవలం ఇవాళ హక్కుల కోసం పోట్లాడుతున్నాం, కేవలం హక్కుల కోసమే మాట్లాడుతున్నామే కానీ బాధ్యతలు మర్చిపోతున్నాం. కానీ వారు బాధ్యతలే చేశారు, హక్కుల కోసం ఏరాడు పోరాడలేదు వారు, హక్కుల కోసం ఏరాడు వారు అడగలేదు. వారు నాకు ఈ హక్కు కావాలి అని డిమాండ్ చేయలేదారు, నేను ఇదంతా చేశాను కాబట్టి నాకు ఇది కావాలి అని చెప్పి ఏ రోజున కూడా వారు కోరుకోలేదు. ఒక రకంగా వారిని నిష్కామ కర్మయోగి అని చెప్పి మనం చెప్పవచ్చు ఆ విధంగా. ఎందుకంటే దేశ సమాజంలో వారు చేసిన సేవలకు ప్రతిఫలంగా నాకు ఇది కావాలని చెప్పి ఏ రోజున కోరుకోలేవారు, కోరుకొని పనిచేసింది కాదు వారు. కాబట్టి నిష్కామ కర్మయోగి అయినారు వారు. ఆ విధంగా జీవితాంతం కూడా ఆ విధంగా తన యొక్క జీవితాన్ని గడిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఖాదీని వస్త్రాల్ని ధరించినటువంటి ఏకైక కుటుంబం బండారు వీరమల్లు ప్రసాదరావు గారిది. ఇది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం ఆ విధంగా వారి గురించి చెప్పుకున్నప్పుడు. అంతేకాకుండా వారి యొక్క తల్లిగారు కూడా, అంటే వారి యొక్క భార్య శ్రీమతి అహల్యాబాయి గారు కూడా వారి యొక్క ఈ ఉద్యమంలో కూడా ఆ విధంగా పాల్గొన్నారు, వారికి సహకరించారు. తదనంతర కాలంలో ఇది బండారు వీరమల్లు ప్రసాదరావు గారి యొక్క వారి యొక్క ఫోటో. వారికి పెరాలసిస్ వచ్చిన సందర్భంలో వారు జెండాను పట్టుకొని దిగినటువంటి ఫోటో ఇది. ఆ విధంగా వారి ఆ ఫోటోను గుర్తుగా ఆ విధంగా ఉంచడం జరిగింది. ఈ ఫోటోను ఆ విధంగా ఇది మనం ఈ భవిష్యత్ తరాలకు చూపించడం కోసం అని చెప్పి ఒకసారి చూపించడం జరుగుతుంది. ఇది అదేవిధంగా మీరు గాంధీ స్మారక నిధి వారు ఏర్పాటు చేసి అది మూసివేసేంత వరకు కూడా గాంధీ సిద్ధాంతాలని, గాంధీ యొక్క ఖాదీని వీటన్నిటిని కూడా ప్రచారం చేయడం కోసం 1960 నుంచి 1972 వరకు పనిచేశారు వారు. తదనంతరం అది మూసివేసేశారు. మూసివేసిన తర్వాత కూడా తాను స్వతంత్రంగా తానే పనిచేశారు. ఆ విధంగా ఇది తాను ఏ విధమైన జీతం లేకుండా, ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి బండారు వీరమల్లు ప్రసాదరావు గారు. ఆ విధంగా తన యొక్క అంత్యదశ లోపల, తన యొక్క చివరి దశలో కూడా చివరి వరకు కూడా భారతమాత సేవను చేస్తూ ఆమె యొక్క ముద్దుబిడ్డడుగా ఉంటూ 25 డిసెంబర్ 2000 తన యొక్క తుది శ్వాసను విడిచారు వారు. ఆ విధంగా వారు మిగిలినటువంటి సేవా కార్యక్రమాలన్నిటి కూడా ఎన్ని చేసినప్పటికీ కూడా సమాజంలో ఒక గుర్తును వారు మిగిల్చిపోయారు. ఈ సమాజానికి, వారి యొక్క కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక ప్రేరణదాయకంగా, వారి బంధువులకే కావచ్చు, వారి కుటుంబ సభ్యులకే కావచ్చు, వారి తమ్ములకే కావచ్చు, ఒక ప్రేరణదాతగా, ఒక మార్గదర్శిగా వారు నిలిచారు. ఆ విధంగా కాబట్టి వారు చూపించిపోయినటువంటి ఆ యొక్క ఆదర్శాలను, మానవీయ విలువలను, నైతిక విలువలను, అదేవిధంగా జీవన మూల్యాలను మనం పాటించినప్పుడు మాత్రమే వాళ్ళకు నిజమైనటువంటి శ్రద్ధాంజలిని, నిజమైన అనుచరులంగా మనం భావిస్తాము. కాబట్టి అట్లాంటి త్యాగదండలను మనం ఈ రోజున స్మరించుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతీయ సాహిత్య పరిషత్ వారికి ధన్యవాదాలు, నమస్కారం. ఇది శ్రీమతి వారి యొక్క భార్య, వారితో కూడుకున్నటువంటి చిత్రం. ధన్యవాదాలు ప్రభాకర్ గారు, చాలా బాగా చెప్పారు, చాలా గొప్పగా విశ్లేషించారు. మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా సరే వారికి తెలిసిన ఒక స్వతంత్ర వీరుల నుంచి చెప్పాలి అని అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళ పేరు, నెంబరు ఇవ్వండి. నేను వాళ్ళని పర్సనల్ గా దేంట్లో చెప్పాలమ్మా? నేను నెంబర్ ఇస్తాను. నేను వారికి దేంట్లో చెప్పంటారు? అది ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు, నేను వారి నెంబర్ మీకు ఇస్తానండి, నేనే ఇస్తాను మీకు. ధన్యవాదాలండి. నమస్కారం.